జేసీ ప్రభాకర్ రెడ్డి తాటాకు చప్పులకు ఉడత ఊపులకు ఎవరూ భయపడేది లేదని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వలన జిల్లాకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శలు చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల మీద తీవ్రంగా స్పందించారు. ఆయనకు వాయి వరుసలు ఏమీ లేవని, సభ్యతా సంస్కారం కూడా ఏమీ లేవని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మొదటి నుండి దౌర్జన్యమే ప్రధానమైన సంస్కృతి అని విమర్శలు చేశారు. నేను 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచానని, ఓడిపోయినప్పుడు కూడా అనంతపురంలోనే ఉన్నానని అన్నారు. కానీ నీలాగా ఓడిపోగానే బెంగళూరు, హైదరాబాద్కు పారిపోలేదని గుర్తు చేశారు. 1994 సమయంలో అప్పటి తెలుగుదేశానికి భయపడి మీరు ఊర్లు విడిస్తే అండగా నిలిచింది మేమేనన్నారు. మా ఇంట్లో మీ కుటుంబ సభ్యులు పడుకొని తిని లేచారని ఆ విషయాలు మర్చిపోవద్దన్నారు. నేను అవినీతి చేసి ఉంటే 1964 నుండి ఎంక్వైరీ చేసుకోవచ్చని తాను సహకరిస్తానన్నారు. అదే మీరు 1985 నుండి మీ ఆస్తులు ఎంత ఉన్నాయో ఒకసారి విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తాడిపత్రి ఏమీ నీ జాగీరు కాదని, అక్కడ కూడా వచ్చి మీటింగ్ పెడతానని అనంత వెంకటరామరెడ్డి హెచ్చరించారు. మాకు చదువు చెప్పిన గురువులు కూడా సంస్కారం నేర్పించారు. ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళని, సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళని, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు విరవీగేది లేదు, లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు. ప్రజల సమస్యలే మా సమస్యలుగా 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను. నా చేతనంతా డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు. అందరికీ ఒక పేరు చెప్పలేదు. రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చెప్పుకొని ఈడ మీవన్నీ కూడా సూపర్ 6 హామీలు అనేది కూడా అమలుపరచుకోకుండా ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది. ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ, మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది, ఎక్కువ మంది ఇసుక, మట్టి, మద్యము, బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాత్రం వాస్తవం. నేను కట్టుబడి ఉన్నాను. ఒకరిని ఉద్దేశించి, వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు. సభ్య సమాజం తలదించుకునేటట్లు వాయి వరుస లేకోకుండా, మాకంటే కూడా వయసులో పెద్దవాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్దవాడు ఎట్లా మాట్లాడితే అంతే కూడా చెయ్యాలి. మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమని కామెంట్ చేశారు? అంతకంటే సిగ్గుచేటు అనేది కూడా ఉందా అంటున్నాను. ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా కడకు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు, మీరేం చేయాలని చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని, ఒక అమాయకుల్ని, ఏదో వాళ్ళ పార్టీలో ఉండొచ్చు, అమాయకుల్ని ఒక మాఫియా చేసుకొని మాటల దాడులు ఏం మాటలు వాళ్ళ మాఫియాతో. అప్పుడు ఏదో అవుతుంది, నేను 10 రోజుల కింద రైతాంగ సమస్యలు మాట్లాడితే చేతనైతే బాధ్యత ఉంది కాబట్టి ఎందుకు తెలుగుదేశంలో ఎందుకు కాలువ శ్రీనివాసులు గారే మాట్లాడినాడు వాళ్ళ మీటింగ్లో. రైతుల యొక్క సమస్యలు ఎవరు కొనేవాళ్ళు లేడు, గిట్టుబాటు ధర కాలేదు, కొనండి సెంటర్స్ ఓపెన్ చేసి అన్నాడు. అదే విషయం నేను చెప్తే చేయాలా కానీ బాధ్యత పెట్టుకొని చేయకోకుండా లడంగో లఫంగో ఏం మాట్లాడు. ఈయన మాట్లాడేదే కాదు, వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి, అమాయకులు తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా, వయస్సు ఈస్తం లేకుండా అందరిపైన ఒకరిపైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు, ఇంకోరు మాట్లాడినే పోతారు, మంత్రులు మాట్లాడినే పోతారు. వాళ్ళు ఎవరిని మాట్లాడేసి ఇదే వాళ్ళ సంస్కృతి ఇది అంటారు. ఎక్కడ నేర్చుకున్నాను. నేను కూడా ఎలక్షన్ నిలబడినాను. 7 మార్లు ఎలక్షన్ మా తండ్రి గారు అంతా కలిస్తే 12 మార్లు మా ఇంట్లో 55 సంవత్సరాల్లో 12 మార్లు. 96 నుంచి 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. నేనే ఒక మారు వచ్చి శాసనసభ్యుడిగా ఉన్నాను. ఏమైనా ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, మీరే ఉన్నారు. ఎంక్వైరీ చేయండి, నేను సహకరిస్తాను ఎంక్వైరీకి. నా పైన, నా కుటుంబం పైన. మేము ఎప్పుడు భూములు మేము వచ్చి పెద్దగా కొనలే. 78లోనో 77లోనో మా తండ్రి గారు ఆయనకు వచ్చిన ఆస్తి, మా అమ్మకు వచ్చిన ఆస్తి, డ్యూటీలో ఆస్తులు అమ్మి ఆడ కొన్నాం, భూములు కొన్నాం. నాకెంత దేశం అంతా ఏమి నాకేం భూములు లేవు, 6 నుంచి ఇంకోటి ఎక్కడ లేవు.
ఆడుండేది అన్నీ గుండాయి. మేము ముగ్గురం అన్నదమ్ములు ఈ పొద్దు కూడా కలిసి ఒకే ఇంట్లో, మా నాయన కట్టించిన ఇంట్లో 67, 68లో కట్టించిన ఇంట్లో, అదే ఇంట్లో అక్కడే ఉన్నాం. అందరికీ తెలుసు. మీరు పిల్లప్పుడు నేను పిల్లప్పుడు ఉండేప్పుడు కూడా ఆడే ఉన్నాం. అందరికీ తెలుసు. 56 ఏళ్ళు 57 ఏళ్ళు అయింది ఆ ఇంట్లోనే ఉండి, అదే ఇంట్లో అదే గుణాదే అదే పునాదే. ఆ ఇంట్లోనే 100 రోజులు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా పండుకొని రాత్రి కూడా పండుకొని పోయిన వాళ్ళు. మేము అంత పోయిన వాళ్ళు. మేము కొత్త ఇల్లు ఏమి రాలే, ఆడ కొత్తగా భూములు కూడా రాలేదు. మళ్ళీ మేమేం కొనింది కూడా కాదు, మా నాయన కొనిండేది. ఎంక్వైరీ చేసుకోండి. అంతెందుకు, ఎంక్వైరీతో పాటు నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీ పైన మీ కుటుంబం పైన మీరే ఎంక్వైరీ చేసుకోండి. 85 నుంచి మీరు కూడా శాసనసభ్యులు ఉన్నారు కదా, మేము 67 నుంచి చేసుకోండి. మా నాయన 67 నుంచి 68, 69 నుంచి కూడా ఉన్నాడు. వాళ్ళకేం భూములు ఉంటాయి, వీళ్ళకేమో అన్నీ కూడా చేసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు. కైనా ఉన్నారు, కింద ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, సహకరిస్తాను. ధైర్యం అంటే మీరు కూడా చేసుకోండి. మీ ఆస్తులు బీస్తులు అంది. ఇంకోడు ఏమంది, ఇంటికి వచ్చి కొడతామంటారు తప్ప ఎవరు అన్నారా? అసలు మేము అంత సులభంగా ఉంటుందే? ఓడిపోయినప్పుడు ఈ ఊరు ఇడిచిపెట్టలే. గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ మీ మాదిరి కూడా నేనేం లేదు. నేను ఎప్పుడు ఊరు ఇడిచిపెట్టలే. ఓడిపోయినప్పుడు ఇంట్లో నన్ను అదే ఇంట్లో ఉన్నాను. నేను గన్మెన్ కూడా ఓడిపోతానే గన్మెన్లు కూడా తీసేస్తాను. నేను గన్మెన్లు కూడా మళ్ళీ కావాలని కూడా అడగాను. మన కారులో కూడా మీ మాదిరి 4 కార్లు 5 కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ పొద్దుకి కూడా. ఈ నిమాళ్ళు ప్రజాప్రతినిధి అయినా కూడా 4, 5, 2 రెండోది కూడా పెట్టుకోలేము. ఒకనే పోతాం, లేకపోతే ఇద్దరు పోతాం. నాకేం భేషజ్వాదాలు లేదు, ఏమీ లేదు, దాపరికం లేదు, ఏమీ లేదు. పీపుల్ ఆర్ గ్రేట్ అనంతపూర్. ఓడించినా గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మేము ఖర్చులు పెట్టుకొని పోగొట్టుకుని పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంతే. మీ మాదిరిగా అయ్యా అట్లా మీరు ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే 1 తూరు కాదు 2 తూర్లు మాట్లాడతాం. ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను. ఎందుకంటే అందరు కూడా ఉన్నారు, మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు, చెల్లెలు, భార్య, తమ్ముళ్ళు అందరికీ ఉంటారు. మీ మాదిరి మేము మాట్లాడేది కాదు, మాకు అట్లా లేదు, నేర్పిలేదు. ఎవరు మాట్లాడరు. నేను చెప్తాను, ఎప్పుడు ఇడిచిపెట్టలేదు. 94లో ఈ రాష్ట్రంలో అధికారం కాలిపోతే మీ అందరూ కూడా ఊరు ఇడిచిపెట్టిపోతే, కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే ఇనానమస్కి వచ్చి వద్దు, బాగలేదు, పరిస్థితి బాగలేదు, దౌర్జన్యమైన తెలుగుదేశం వాళ్ళదని చెప్పేసి మీరంతా ఊరు ఇడిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే, ఆ రోజు రఘువీరెడ్డి గారు కానీ, నేను కానీ, ఇంకా చాలామంది కానీ, కమ్యూనిస్టు వాళ్ళు కానీ, ఆ రోజు మీ యొక్క దురాఘాతాలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినా కూడా అటువంటి దురాఘాతాలే మళ్ళీ 94 నుంచి కూడా ప్రారంభమైన. ప్రభుత్వం మారినా, పార్టీలు మారినా, వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారుతో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా. నువ్వు మళ్ళీ 2004లోనే మళ్ళీ మీరు వచ్చి గెలిచినట్టు వచ్చి 2004లోనే ఆ తర్వాత మళ్ళీ కూడా 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది చేసింది. ఓడిపోయినప్పుడు పరిగెత్తుకొని బెంగళూరు, హైదరాబాద్ ఎందుకు మా ఆ తెలుగుదేశం మీరేమి లేరేడు జిల్లాలో ఏదో మాట్లాడుతున్నారు అంతా. కానీ ఎవరొద్దన్నారు ఆ పొద్దు మేము తప్పు చేసింటే గట్టిగా మాట్లాడిండాల్సింది, వాయిస్ ఇచ్చిండాల్సింది. ఎందుకు అట్లా భయపడిపోవాలా? ఇచ్చినారు కదా మీ పార్టీ వాళ్ళందరూ, మిగతా వాళ్ళంతా ఇచ్చి మీకు కాపాడుకున్నారు కదా. అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా. అందరినీ కొడతారు, అందరినీ తిడతారు, వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు, జిల్లాలో అందరినీ చేస్తారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంతవరకు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాడ పట్టుకుంది. మాఫియాని తయారు చేసుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. అమాయకులు పాపం, కౌన్సిలర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకుని ఏదంటే అది మాట్లాడిస్తావా? అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి భయపడం, నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో. ఏం రాజకీయాలు ఏముంది, దానికి ఏముంది? నేను కూడా 4 మార్లు గెలిచాను. తాడిపిత్రుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు, మా పార్టీకి ఉన్నారు. వస్తాం తాడిపిత్రికి కూడా. రా, నువ్వు అనంతపురంగా మేము వద్దన్నామా? ఎప్పుడు ఎవరిని కానీ వద్దనం అంటే అధికారులు ఏమి రాకూడదు అని శాసించేది ఏముంది? సరే, ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తాను మళ్ళీ కూడా, ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తున్నాను. పోలీసు వాళ్ళకు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా. ఏం మీరు లేరా? ప్రభుత్వం అనేది లేదా?
అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు? అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము? తాడిపిత్రుకు పోతాము, తాడిపిత్రుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాను. ఒక జిల్లా అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్టీగా కూడా పెడతాను. ఏమవుతాం వస్తారు రాని, ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడము. ఈ పశుబలమో జంతు బలమో, పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు, ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు, ఎవరు ఏం లేరు. నాకు పోతే ఉంటూ ప్రాణాలు పోతే పోతాయి, లేకుంటే లే, అంతేగాని ఇటువంటి వాళ్ళకి తావివ్వము. నీ మాఫియాకు కూడా తావివ్వము జిల్లాలో. నేను ఒకనే కాదు, నేనేదో పోటుమోగని చెప్పడం లేదు. మా పార్టీ అంతా కూడా చెప్తున్నాను. అందరూ కలిసి ఆడే కాదు, ఆ నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలో అయినా కూడా అధికారం ఉన్నప్పుడు, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు అటువంటి బిహేవ్ చేసిన వాళ్ళు ఈ పొద్దు ఏమైందో కూడా అందరికీ తెలుసు. చరిత్ర తెలుసుకోవాలా. నేను చెప్పే ఎంక్వైరీ ఏమైనా చేసుకోండి అని చెప్పి ఎవరు ఎట్లా అందరికీ తెలుసు. ఐటీ దగ్గర, ఐటీ పక్కన, ఐటీ మేము పోయినాకనే ఐటీ వచ్చింది. ఎక్కడే అన్నీ చెప్తున్నారు కదా, అన్నీ కూడా ఎవరైనా కానీ అన్నీ వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళ దాంట్లోకి ఎవరు పోతారు? వాళ్ళు ఎవరు పక్క చూడకపోతే చాలని భయపడే ఈ తరుణంలో వాళ్ళ దాంట్లోకి పోయి ఎవరు తీసుకుంటారు? నేను చెప్తున్నాను కదా, నేను సహకరిస్తాను ఎటువంటి ఎంక్వైరీకి అయినా కూడా. ఈ పొద్దే కాదు, మా నాయన లేకపోయి ఉండొచ్చు. మా నాయన లేక కూడా ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది మా తల్లిదండ్రులు లేక. అంత 67 నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసుకోండి. ఆడ అమ్మేరు కొనుక్కోండేదే భూములు, అదేదో 60 ఎకరాలు 67 ఎకరాలు ఉంటాయి మా ముగ్గురికి. అది ఇంకే వేరే సాటి ఏమి ఎక్కడ లేవు. ఏదైనా ఉంటే స్థలాలు ఉంటే 1, 2, 10 సెంట్లు 12 సెంట్లు అది కూడా చేసి మా జీవితం కూడా అయిపోతుంది. మేమేమి ఎక్కడ కానీ ఎవరైనా చేయలేదు. ఎవరో వచ్చి పలానాడు వచ్చి ఇచ్చినామని చెప్పని. అలాగే ఈ టౌన్లో కూడా నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు కూడా ఎవరు ఎంతమంది విమర్శించినా, అనేకం కూడా అడ్డంగా పడినా కూడా మంచి చేస్తే, ప్రజలు అడిగితే మంచి చేస్తే ఆ మంచి అనేది జనంలోకి పోకుండా అవినీతి చూపించి మీరు దాన్ని దాసర్లు అంటారా? మీరు బ్రిడ్జి శాంక్షన్ చేశారు, మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు చేసిండేది కూడా. ఇదే రామనగర్లో బ్రిడ్జ్ ఎట్టుంది, ఇక్కడ గుత్తి రోడ్లో బ్రిడ్జ్ ఎట్టుంది, ఇక్కడ ఇంకా 50 సంవత్సరాలకైనా కూడా ఎటువంటి ప్లాన్ చేసి తీసుకొని వచ్చేసాం. ఇంతకంటే ముందు రాప్తాడు దగ్గర మీరు అప్పుడు ఉన్నప్పుడు 2014లోనే ఏమో జరిగిన బ్రిడ్జి రాప్తాడు దగ్గర ఇంతవరకు కాలేదు. ఇంత త్వరితగతిన ఈ అనంతపురం పట్టణ ప్రజలకు, ముఖ్యంగా 4 గ్రామాల్లో కూడా 110 కోట్లు వేసి రోడ్లు వేసి ఇంకా ఉండొచ్చు. 1, 2 అక్కడ ఉండొచ్చు. వాళ్ళపైన ఎవరైనా తప్పు చేసిండే చర్చించండి, వీళ్ళు కోఆపరేట్. ఇదే కాదు, ఎక్కడైనా కానీ భూముల దగ్గర నుంచి ఏ వర్కులైనా కానీ. ఇప్పుడు చేసిన వర్కులంతా కూడా మీ పార్టీలో ఉన్నారు కదా. ఈ పొద్దు కూడా పల్లెల్లో చేసిన కాంట్రాక్టర్లు మళ్ళీ మీ దగ్గరే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మేము కూడా పెద్దగా డెవలప్ చేస్తామంటున్నారు తాడిపిత్రులంతా కూడా. అంటే తాడిపిత్రుల్లో కూడా మీరు ఇదే పని చేసినారా? అవినీతిని మరుగుపరిచేదానికి చెప్తారు. మీరేమో బ్రహ్మాండంగా అభివృద్ధి అంటే, ఇక్కడ చేసిన అభివృద్ధి అయితే అభివృద్ధి కాదు, అవినీతి. ఏం మాటలు ఇవన్నీ? ఎవరు భయపడరు. మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి నాయకుని వరకు కూడా భయపడరు. ప్రతి నియోజకవర్గానికి పోతాం, ప్రజాస్వామ్య రకంగా కూడా మీటింగులు పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, మాట్లాడతాం. ఈ జిల్లా కొత్త కాదు. కొంతమంది శాసనసభ్యులు అయిన తర్వాత శాసించేది, అధికారం పోతానే పరిగెత్తుకొని పోయేది కొత్త కాదు. ఈ జిల్లాకు చాలామందిని చూసినాం, అన్ని పార్టీల్లో చూసినాం. ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీలో కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు కానీ ఈ జిల్లాలో ఎవరు కానీ ఎన్నికపోయింది మాత్రం ఎవరు లేరు. తగినట్లుగానే పాత్రికేయులు కానీ పత్రికలు కానీ చైతన్యము తీసుకొచ్చే పాత్రికేయులు ఉన్నారు, ఇలా పత్రికలు ఉన్నాయి. ఎవరు సహించరు. మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు చెప్పులకు, ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడము. అందరికీ ఒకటే ప్రాణము. పోతాం, తాడిపిత్రికి పోతాం, మళ్ళా పోతాం. మా జగన్ కూడా వస్తారు, తాడిపిత్రికి పోతాం, మీటింగ్ పెడతారు. చేసుకోండి, ప్రజా సంపద. మీరు గెలిస్తే మీరు ఉంటారు, మేము గెలిస్తే గెలుస్తాం. అంతేగాని ఊహేం లేదు. ఇంతగా పోకడేమంటే, గతంలో కూడా ఇట్లా బెదిరించిన వాళ్ళు, శాసించిన వాళ్ళు ఉన్నారు, కానీ మాఫియాలు ఎక్కడ తయారు చేయలేదు. ఈరోజు తాడిపిత్రుల్లో వారి ఆధ్వర్యంలో మాఫియాలు తయారవుతాయి. ఇది జిల్లాకే హానికరం, ఆయనకు కూడా హానికరమే.
ఇది మంచిది కాదు. పత్రికోడు రాకపోతే పత్రికోళ్ళ పైకి పోతారు, రాజకీయ నాయకుడు పోతారు, వాళ్ళ పార్టీ వాళ్ళ పైకి పోతారు, అధికారుల పైకి పోతారు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని కూడా బెదిరిస్తారు. అందరూ కూడా మోరు మూసుకుంటున్నారంటే మిమ్మల్ని మూసుకోమంటే ఎవరు మూసుకోమ్మా, మూసుకో, ఎవరికేం భయం లేదు, ఎవరు రాండి, ఏం భయం లేదు, మేము మీరు వస్తారని చెప్పి జనం కూడా పెట్టుకోండి, రండి ఇంటి దగ్గరికే రండి. అంత సులభంగా ఉంటుంది ఇంటి దగ్గరికి వచ్చి, అందరి ఇంటి దగ్గరికి వచ్చేది. ఎందుకంటే ఆ ఇంటి దగ్గరికి మీరే కొత్త కాదు, ఆడే పండుకున్నారు, వందల దినాలు, వేల దినాలు పండుకున్నారు, ఈ పొద్దు కాదు. మీరు ఇంకా 83, 85లో ఫస్ట్ చార్జబుల్ నుంచి 80 నుంచి సంతపేజ నుంచి ఆ ఇంట్లోనే పండుకున్నారు. ఆ ఇంట్లో యా రూమ్ ఏం కథ, యాడవాకిలు ఉంది ఆ కథ మాకెట్ట తెలుసు, మీకు అట్టే తెలుసు. మాకు పెద్ద తలుపు బాత్రూమ్ ఏడుంది, ఇంకోటి ఏడుంది, యా రూమ్ ఏడుంది, ఎవరు యా రూమ్లో పండుకుంటారని కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. ఏమి దాంట్లో వాళ్ళు జనానికే తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ లోపలికి పోతారు, వాళ్ళు కూడా ఆడ పండుకొని పైకి పోయిన